బెరుగ్గా ఉంది. ఎందుకంటే కేసుతో పనిచేసిన వాళ్ళు, కేసుతో నడిచిన వాళ్ళు, సుదీర్ఘ అనుభవాలు, సుదీర్ఘ అనుబంధాలు ఉన్నవాళ్ళు, సైద్ధాంతికంగా తలలు పండిన వాళ్ళు, లిటరల్లీ తలలు పండిన వాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ. లంకా పాపిరెడ్డి ఉన్నాడన్నా, వేణు ఉన్నాడన్నా నాకు కొంచెం బెరుగ్గా ఉంది మాట్లాడడానికి. కానీ కొండపల్లి సీతారామయ్య గారితో నాకు కూడా కొంచెం ఎక్కువనే అనుబంధం ఉంది. మేమిద్దరం సహనిందితులం కూడా ఒక కేసులో. జీవితంలో ఈ రాజకీయాలు పరిచయం కావడానికి చందుపట్ల కృష్ణారెడ్డి అని ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు, ఆయన కారణం. ఆ తర్వాత దీంట్లో ఒక 10 ఏళ్ళు పనిచేయడానికి ఫుల్ టైమర్గా కొండపల్లి సీతారామయ్య కారణం. అట్లాగే పొలిటికల్ క్లాసులు కావచ్చు, వరంగల్ లాంటి జన్ను చిన్నాల హత్య జరిగినప్పుడు కావచ్చు, ఆయన బెయిల్ మీద ఉన్నప్పుడు లక్సెట్పేటలో రాజిరెడ్డి గారి ఇంట్లో ఉన్నప్పుడు కావచ్చు, ఆ తర్వాత సహనిందితులం కాబట్టి చాలాసార్లు ఆయనతో కలిసి మాట్లాడి ప్రేరణ పొందినవాన్ని. జీవితంలో ఇప్పటిదాకా ఏదో కొంత ఒక విలువ మిగిల్చుకున్నానంటే అది నేను రాజకీయంగా వీళ్ళిద్దరికీ దాన్ని ఆపాదిస్తాను. చాలా ప్రభావం వేసినాడు. నేను 73 నుంచి దాదాపుగా 82 దాకా పార్టీలో 8 ఏళ్ళు ఫుల్ టైమర్గా పనిచేసినవాడిని. కనుక కీలకమైన సందర్భాలు, నక్సల్బరీ ఉద్యమంలో అటు శ్రీకాకుళం విఫలమైన తర్వాత, శ్రీకాకుళం వెనుకంజ వేసిన తర్వాత వచ్చిన పరిణామాలు, చారు మజుందార్ దుస్సాహసిక విధానాలనే విమర్శల మధ్యలో పార్టీ చీలికలు పెలికలైన సందర్భం, ఆ తర్వాత సిఓసి ఏర్పాటు, సిఓసి తర్వాత వచ్చిన పీపుల్స్ వార్ ఏర్పాటు, ఆ తర్వాత గెరిల్లా జోన్ అనే దాని దాకా నేనున్నాను. అప్పటిదాకా వీటిని చదివి ఉన్నాను, అంతో ఇంతో కార్యాచరణలో కూడా ఉన్నాను. కనుక ఇవన్నీ తలుచుకున్నప్పుడు, ఉదాహరణగా రెండో దాంట్లో పీడిఎస్యు అని అంటే ఇప్పుడు అక్కడ ప్రదీప్ కనబడుతున్నాడు మనకి. మాకు అప్పటి రోజులు గుర్తొస్తున్నాయి. 84 ఎస్పీ హాల్, ఆ ఎస్పీ హాల్ ఇప్పుడు ఎస్పీ హాల్ లాగా లేదు, కానీ ఆ తర్వాత మేము ఎస్డి హాల్కి రావడం, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఏర్పాటు చేయడం, ఆ తర్వాత వచ్చిన పరిణామాలు. తర్వాత మా జీవితంలో అత్యంత ముఖ్యమైన భాగం స్టూడెంట్స్కి కేఎస్ ఎప్పుడైతే ఒక ప్రోగ్రాం ఇచ్చినారో, ప్రజా సంఘాల ఏర్పాటు, తర్వాత పాక్షిక సాయుధ పోరాట విరమణ, వీటన్నిటి తర్వాత వచ్చిన పరిణామం ఏమిటంటే గో టు విలేజ్ క్యాంపెయిన్స్ వచ్చినాయి. ఈ గో టు విలేజ్ క్యాంపెయిన్స్ మా జీవితాల్ని సమూలంగా మార్చినాయి. అప్పటిదాకా మేము విద్యార్థులను ఇతర కారణాల వలన ఉన్న వాళ్ళ వల్ల గ్రామీణ సంబంధాలు, గ్రామీణ జీవితంలో ఉన్న ఆర్థిక సంబంధాలు, గ్రామీణ జీవితంలో ఉన్న దోపిడీని ప్రత్యక్షంగా చూడగలిగినాం. అవి మా ఆర్గనైజేషన్ స్కిల్స్ని, అట్లాగే మా లీడర్షిప్ క్వాలిటీస్ని బాగా పెంచిన విషయం ఏంటంటే గో టు విలేజ్ క్యాంపెయిన్. ఆ తర్వాత మేము ఫుల్ టైమర్లుగా పనిచేసే క్రమంలో కూడా అది మా జీవితం వెళ్ళంటి బాగా ఉపయోగపడే పని. అట్లా కేఎస్ మాకు అనేక రకాలుగా గుర్తుంటారు. ఈ ప్రస్తుత సందర్భానికి వస్తే నేను మాట్లాడాల్సిన టాపిక్ ఏంటంటే, నిజానికి ఇది 50 ఏళ్ల క్రితం చేసిన ఒక తీర్మానం, ఒక వ్యాసం. అది నిజానికి ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని సమర్థిస్తూ రాసిన వ్యాసం కాదు. కానీ ఆంధ్ర ఉద్యమం వచ్చినప్పుడు 73లో విరసంలో అది సృజనలో వచ్చిన వ్యాసం అది. మేము కూడా చదివినాం, విపరీతమైన చర్చ జరిగింది. అది అందరికీ గుర్తుండి ఉంటుంది కొత్త వాళ్ళకి. ఆంధ్రాలో, తెలంగాణలో ఉద్యోగాల కోసం ఒక గడ్డిమంటలాగా వచ్చింది ఉద్యమం. ఈ గడ్డిమంటలాగా ఎందుకంటున్నామంటే స్వల్పకాలపు ఉద్యమం అది. ఖమ్మం, కొత్తగూడెం ప్రాంతాలలో, పాల్వంచలో ఉద్యోగాల గురించి వచ్చిన ఉద్యమం
రాష్ట్ర వ్యాప్తంగా ఫైలాయించింది. ఊరూరికి అంటే 1-2 ఇయర్స్లోనే అది చాలా పెద్ద మిలిటెంట్ ఉద్యమంగా రూపుదిద్దుకున్నది. ప్రధానమైన డిమాండ్ ఉద్యోగాల కల్పన అయినా కూడా అదొక మిలిటెంట్ రూపం తీసుకున్న తర్వాత ఆంధ్ర గోబ్యాక్ దాకా అది ఎదిగింది. దీనివల్ల దాదాపుగా నిజంగా కూడా చరిత్రలో ఇప్పటికీ కూడా బాగా గుర్తుంచుకోవాల్సింది తెలంగాణ ప్రజలు 369 మంది చనిపోయినారు. ఇదే హైదరాబాద్లో రాజ్భవన్ ముందర సెక్రటరియట్ దగ్గర తర్వాత పాత బస్తీలో పెద్ద పెద్ద మోర్చాలు కట్టగలిగినారు పీపుల్, బయటకు వచ్చినారు అందరు. తర్వాత దాంతో కూడా విపరీతంగా ఐడెంటిఫై అయినారు. కానీ ఎక్కువగా అది ఉద్యోగులు విద్యార్థుల ఉద్యమం. ఇది చప్పున చల్లారింది. ఎందుకంటే ఎప్పుడైతే అణచివేత ప్రారంభమైందో ఈ అణచివేత క్రూరంగా అణచివేసిన తర్వాత అది చల్లారిపోయింది. కానీ ఆ చల్లారిపోయిన తర్వాత వచ్చిందే 72-73 ప్రాంతాల్లో వచ్చిన ఆంధ్ర ఉద్యమం. ఇది కూడా మిలిటెంట్గా జరిగింది. బారికేళ్లు కట్టడము, తర్వాత రైళ్ళు చేయడము, చాలా మిలిటెంట్గా ఆంధ్ర విడిపోవడం అనే ఉద్యమం జరిగినప్పుడు 73లో కేఎస్ రాసిన వ్యాసం ఇది. 73లో కేఎస్ ఇది రాసినప్పుడు ప్రధానంగా ఒక 4 రకాల ధోరణులు చర్చకు వస్తున్నాయి. ఈ 4 రకాల ధోరణులను అడ్రస్ చేయాల్సి ఉన్నది అని ఆయన ప్రధానంగా భావించినాడు. అంటే ముఖ్యంగా 69లోనే చాలా మిలిటెంట్గా వ్యతిరేకించిన వాళ్ళు సిపిఐ వాళ్ళు. సిపిఐ వాళ్ళతో పాటుగా సిపిఎం వాళ్ళు. సిపిఐ వాళ్ళు మలి ఉద్యమంలో కలిసన్నా వచ్చి తెలంగాణ ఉద్యమానికి మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీలతో సహా కలిసి వచ్చినారు. కానీ సిపిఎం పార్టీ వాళ్ళు చివరిదాకా అదే దానికే కట్టుబడిన విభజనకు వ్యతిరేకంగా కాబట్టి ఇప్పటికి కూడా బహుశా వల్ల విభజనకు వ్యతిరేకంగా ఉన్నారేమో అని అనుకుంటాను నేను. అయితే ప్రధానంగా ఈ కమ్యూనిస్ట్ పార్టీలను వ్యతిరేకించడము, రెండవది కమ్యూనిస్టులకి జాతి భావన ఇట్లాంటి విషయాలలో ఉండే అభిప్రాయాలు, జనరల్ సాధారణీకరించిన అభిప్రాయాలు, వీటన్నిటిని ఉద్దేశించి ఆయన అడ్రస్ చేస్తూ ఒక 4 అంశాల మీద ప్రధానంగా కేఎస్ ఈ వ్యాసం రాసినాడు. అంటే ఇది ఇప్పుడు జరుగుతున్న వ్యవసాయ విప్లవానికి వ్యతిరేకమైంది కాదా అనేది, దాన్ని అడ్డుకుంటుంది కదా అనేది ఒక వాదన. తర్వాత జాతి పోరాటాలని, జాతి విచ్ఛిన్నతని కమ్యూనిస్టులు సమర్థించరు కదా అని రెండో వాదన. అట్లాగే కమ్యూనిస్టులు అప్పటికే కొంత తెలంగాణ ఉద్యమానికి సానుభూతిగా ఉన్న వాళ్ళు అసలు మనం దీనికి వ్యతిరేకం కదా పూర్తిగా, ఇట్లాంటి ఈ విప్లవాలని అడ్డంకిగా నిస్తాయనే వాదన. ఇట్లాంటివన్నీ కూడా ఒక 4 రకాల వాదనను ఉద్దేశించి కేఎస్ ఈ వ్యాసం రాసినాడు. ఈ వ్యాసంలో ప్రధానంగా స్టాలిన్ అంటే యూరప్ పరిణామాలు, అంటే భూస్వామ్య విధానం అంతరించిపోయి పెట్టుబడిదారీ విధానం వస్తున్నప్పుడు జాతి రాజ్యాలు ఏర్పడతాయి. ఇది చారిత్రక పరిణామ క్రమంలో జరిగే పరిణామాలు. ఇవేమీ వ్యతిరేకమైనవి కాదు ప్రజలకు అనే సెన్స్ని క్యారీ చేస్తూ ఆయన స్టాలిన్ని కోట్ చేస్తూ వ్యాసం రాసినాడు. ఎక్కువగా స్టాలిన్ కోట్ చేసినాడు. పశ్చిమ యూరోప్లో, తూర్పు యూరోప్లో జరిగిన పరిణామాలు, ఆ పరిణామాలలో జాతి రాజ్యాలు ఏర్పాటు కావడానికి గల కారణాలు, ఇవన్నీ కూడా ప్రస్తావిస్తూ ఏ జాతికి సంబంధించిన ఉద్యమాలైనా కూడా అవి బూర్జువాలు చేసే ఉద్యమాలే, కానీ వాటిలో కూడా కార్మిక వర్గం మళ్ళీ ఒకసారి పార్టిసిపేట్ చేసే కొన్ని అంశాలు ఉంటాయి అనేది ప్రధానమైన ఒక ఎస్టాబ్లిష్ చేస్తూ వ్యాసం వచ్చింది. అంటే ప్రజాస్వామిక విప్లవాలు జరుగుతున్న కాలంలో కానీ, ప్రజలు కార్మిక వర్గం ప్రజాస్వామిక విప్లవాలు చేస్తున్న క్రమంలో కానీ బూర్జువాలు ఇట్లాంటి జాతి రాజ్యాల విభజన రేఖల్ని గీస్తారు, వాళ్ళే ఉద్యమాలు చేస్తారు. అట్లా ఫ్యూడల్ ప్రభువులు కావచ్చు, ఇటు ఆధునికంగా వస్తున్న పెట్టుబడిదారీ విధానంలో వస్తే బూర్జువాలు కావచ్చు, వీళ్ళందరూ కలిసి తప్పనిసరిగా ఇట్లాంటి జాతి పోరాటాలలో ముందుంటారు. కానీ అనివార్యంగా కార్మిక వర్గం కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసే అంశాలు ఉంటాయి అనేది ప్రధానంగా ఈ థియరీని, ఈ వ్యాసాన్ని కేఎస్ రాసినారు. దానికి సాధారణంగా పశ్చిమ యూరప్లో ఏర్పడిన రాజ్యాలు ఎట్లా ఏర్పడ్డా జాతి రాజ్యాలు, తూర్పు యూరప్లో ఎందుకు అట్లాంటి రాజ్యాలు ఏర్పడలేదు, అవి ఘర్షణ ఎందుకు పడ్డాయి అని అది కాంటెక్స్ట్ రాస్తూ మార్క్స్ని కూడా కోట్ చేస్తూ ఇది ఫ్యూడలిజం అనేది అంతరించిపోయింది కానీ కొత్తది ఏర్పడలేదు
అనే అంశాన్ని తీసుకుంటూ కేఎస్ దాన్ని ఎస్టాబ్లిష్ చేసినారు. అంటే ప్రధానంగా ఇది విచ్ఛిన్న ఉద్యమం కాదు. అంటే ఇవాళ ఆంధ్రాలో జరుగుతున్న ఉద్యమం కానీ, చెన్నారెడ్డి ద్రోహం వల్ల తెలంగాణలో ద్రోహానికి గురైన తెలంగాణ ఉద్యమం కానీ ఒక మాటే వాడినాడు. తెలంగాణ ఉద్యమం గురించి వాడింది పెద్దగా లేదు, కానీ ఈ మాట మాత్రం వాడినాడు కేఎస్. తెలంగాణ కేఎస్ అది చెన్నారెడ్డి ద్రోహం వల్ల విరమించిన తెలంగాణ ఉద్యమం అనే మాట వాడినారు. కానీ ఆంధ్ర ఉద్యమం నేపథ్యంలో అప్పుడు జరుగుతున్న 73లో చేసినాడు కాబట్టి అదే ప్రాతిపదికగా తీసుకొని ఇది విచ్ఛిన్నకారుల ఉద్యమం కాదు, దీంట్లో మనం పార్టిసిపేట్ చేయవద్దనేది కూడా ఏమీ లేదనే ఒక దాన్ని ఎస్టాబ్లిష్ చేసినాడు కేఎస్. నిజానికి ఆయన అన్న విషయాలు 50 సంవత్సరాల కిందటి విషయాలు ఇవన్నీ. 50 సంవత్సరాల తర్వాత నిజానికి ఆయన అన్న విషయాలలో ఇవన్నీ కూడా అంటే ఏ విచ్ఛిన్నకర ఉద్యమము జాతి ఉద్యమాలని మనం అనుకుంటున్నామో తర్వాత వీటన్నిటంటే తెలంగాణ ఆంధ్ర ఉద్యమం నేపథ్యంలో ఈ రెండు ఒకటే భాషకు సంబంధించినవైనా ఒకే ప్రాంతానికి సంబంధించినవైనా కానీ వేరు వేరు పరిపాలనలో సంవత్సరాల పాటు ఉండి మేము వేరు అనే ఒక అది వచ్చింది. ఇది వచ్చిందనేది దాంట్లో ఏం తప్పు లేదనే భావనని ఆయన రాసినారు. అదే భావన తర్వాత ప్రూవ్ అయింది. మలిదశ ఉద్యమంలో కూడా అది ప్రూవ్ అయింది. ఏదైతే కార్మిక వర్గం కూడా తప్పనిసరి పరిస్థితులలో ఈ సామాజిక విప్లవాలకు ఆటంకం కాకుండా సామాజిక విప్లవంలో భాగంగానే ఇట్లాంటి ఉద్యమాలు వస్తాయనేది ప్రూవ్ చేసింది తెలంగాణ ఉద్యమం. అనంతర కాలంలో కేఎస్ ప్రాసంగికత ఈ తెలంగాణ ఉద్యమం సంబంధించి చూసినప్పుడు చాలా అక్యురేట్గా ఆయన ఏదైతే చెప్పినాడో ఇది ఒక సామాజిక విప్లవాలు జరుగుతున్నప్పుడు వచ్చే కార్మిక వర్గం కూడా దీంట్లో పాల్గొంటామని చెప్పినాడు. సరిగ్గా మలిదశ ఉద్యమం కూడా అట్లాగే జరిగింది. అది అప్పటికి మార్క్సిస్ట్ లెనినిస్ట్ ఉద్యమాలు కావచ్చు లేదా నూతన ప్రజాస్వామిక ఉద్యమాలు కావచ్చు వెనుకంజ వేస్తున్న కాలాలు, అస్తిత్వ ఉద్యమాలు చాలా పుంజుకుంటున్న కొత్త వాదంతో వస్తున్న కాలం. ఈ కాలంతో పాటుగా తెలంగాణని అంతకుముందున్న రాయలసీమ రెడ్డి సామ్రాజ్యాలు ఎట్లాగైతే మొట్టమొదలు సమైక్య రాష్ట్రానికి చాలా పట్టుబట్టి తీసుకున్నాయో, కర్నూలు రాజధానిగా ఎట్లా ఒక పట్టుబట్టి సమైక్య రాష్ట్రాన్ని ఏర్పరిచినాయో, ఎంత మొత్తుకున్నా కూడా కేవలం ఒక 6 సూత్రాల పథకం ఒక హామీలు ఇచ్చి ఒక సమైక్య రాష్ట్రాన్ని ఏర్పరిచినాయో, ఆ తర్వాతి కాలంలో జరిగిన పరిణామాలలో ఇక్కడ చెప్పుకోవాల్సింది కంపోజిషన్ ఆఫ్ కాస్ట్. ఎప్పుడైతే 90లలో ఆర్థిక సంస్కరణలు వచ్చి పివి ఇవన్నీ పరిణామాలు జరిగినాయో, ఆ తర్వాత 82లో తెలుగుదేశం రావడం, అది పాదుకోవడం, 90లలో నూతన ఆర్థిక విధానాలు రావడం, ఈ విధానాలలో కాస్ట్ కమ్మ కాంపోజిషన్లో హైదరాబాద్ని పూర్తిగా ఒక ఆక్రమించుకున్న దశ ఒకటి వచ్చింది. ఆక్రమించుకోవడం అంటే ఇప్పటికి కూడా చూడండి, మీరు ఆలోచిస్తే ఆంధ్ర పెట్టుబడిదారులు భూస్వాములు అనలేని నిజానికి ఆంధ్ర నుంచి వచ్చిన మిగులు పెట్టుబడులు కావచ్చు, సినిమా పెట్టుబడులు కావచ్చు, తర్వాత అప్పటికే అభివృద్ధి చెందిన వ్యవసాయం కాబట్టి ఆ వ్యవసాయంలో వచ్చిన మిగులు పెట్టుబడులు కావచ్చు, ఇక్కడ విపరీతంగా పెట్టుబడులు పెట్టి ఇది ఒక ఆర్థిక ఇంజన్. మన్మోహన్ సింగ్ అన్నట్టుగా హైదరాబాద్ కేంద్రకంగా ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు, భూములు ఆక్రమించడం కావచ్చు, ఇదంతా జరిగింది. ఇదంతా జరగడంతో పాటుగా ఒక అంతర్గత వలసగా దీన్ని తయారు చేసింది. అది ఒక కొత్త పరిణామం. కేఎస్సి చర్చలన్నీ చేయలేదు, కానీ ఇది ఒక ప్రజాస్వామిక విప్లవంలో ఎట్లా భాగమైందంటే మాట బంద్ అయి పూర్తిగా శిథిలమైన తెలంగాణ, ఈ తెలంగాణలో మొత్తం ప్రజాస్వామిక ఉద్యమాల్ని నూతన ప్రజాస్వామిక ఉద్యమాలు అన్నింటినీ అంచేయడము, అసలు మాట్లాడే పరిస్థితి కూడా లేకపోవడం అనేది అనుభవించి ఉన్నది తెలంగాణ. ఈ పరిస్థితులలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మరెవరిదో కాదు, నిజంగానే మార్క్సిస్ట్ లెనినిస్టులు అందామా, మాజీలు అందామా, ఈ ఫోర్సెస్ ఈ ఉద్యమానికి దన్నుగా నిలబడ్డాయి. ఈ ఫోర్సెస్ వల్లనే తెలంగాణలో ఈ ఉద్యమం బలపడ్డది. ఇది చరిత్ర నిరూపించిన సత్యం. ఎవరు కాదన్నా కూడా ఎవరో తెచ్చినామని చెప్పుకుంటారు, కానీ విడివిడి శక్తులుగా ఉన్న అనేక మంది ఇంతకుముందు ఈ ప్రజాస్వామిక విప్లవాల కోసం పనిచేసిన వాళ్ళందరూ ఈ ఉద్యమంలో కలిసి వచ్చినారు. ఇది కేఎస్ చెప్పిన మాటకు నేను లింక్ పెడుతున్నాను. అంటే భవిష్యత్తులో అని చెప్పింది జరిగింది. ఆయన ప్రజాస్వామిక విప్లవంలో బాగా అందరూ పాల్గొనే ఒక స్థితి వచ్చింది.
ప్రపంచీకరణకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో భాగంగా తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఏ నిర్బంధాలకు వ్యతిరేకంగా కనీసమైన ఊపిరి తీర్చుకోలేని ఒక పరిస్థితి ఉన్నప్పుడు ఈ పోరాటం తెలంగాణ ఉద్యమం ద్వారా ఊపిరి తీర్చుకునే ఒక పరిస్థితిని, ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని, అంతదాకా లేని ఆటామాట బంద్ అనే ఒక పరిస్థితి నుంచి ఒక గొప్ప ఉద్యమంగా దీన్ని తరలించడానికి తెలంగాణ ఉద్యమం కారణమైంది. చరిత్రలో ఇట్లాంటి ఉద్యమాలు ఎక్కడ సఫలం కాలేదు. ఉద్యమం జరుగుతున్న క్రమంలో ఇది సఫలమైంది కూడా. దీన్ని శాస్త్రీయంగా అంటే ఇది సైద్ధాంతికంగా ఇదొక విభజన ఉద్యమం, విచ్ఛిన్నకర ఉద్యమం అనుకోకుండా మొట్టమొదలు ఇట్లాంటి ఉద్యమానికి మద్దతు ఇచ్చిన వాడు కేఎస్. మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీలలో, మార్క్సిస్ట్ లెనినిస్ట్ భావధారలో మొట్టమొదటి మద్దతు ఇచ్చిన వాడు కేఎస్. ఆయనకు నిజంగానే సరే వ్యాసం 73లో రాయొచ్చు, కానీ పార్టీ శ్రేణులకు అది తెలుసు. కొంత పార్టీతో సంబంధం ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అది వీఆర్ సపోర్టింగ్ తెలంగాణ మూవ్మెంట్ అనేది తెలుసు అందరికీ. దీని క్రమమే చాలా ఎదుగుదల మనం చూస్తే ఇక్కడ వరంగల్ డిక్లరేషన్ కావచ్చు, అనంతర కాలంలో వచ్చింది. పీపుల్స్ వార్ ఉద్యమం తర్వాత ఒక నాయకత్వంలోకి వచ్చిన తర్వాత వీరన్న ప్రత్యేకంగా పెట్టిన మీటింగ్ కావచ్చు, భువనగిరి సభలో ఈ శక్తులు ఉండడం కావచ్చు, ఆ కాలం తర్వాత వచ్చిన కాలంలో అందరం కలిసి దాదాపుగా ఏ తేడా లేకుండా మార్క్సిస్ట్ లెనినిస్ట్ శక్తులన్నీ కలిసి ఒక తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం అనేది మొట్టమొదలు చేసిన వాడు కేఎస్. అందుకే ఇవాళ నిజానికి అప్పటి చదివిన వ్యాసాలు మళ్ళీ చదువుతుంటే నిజంగా కూడా సరే జరిగిన పరిణామాలను నేను మాట్లాడే అర్హత నాకు లేదు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను అంతకంటే మాట్లాడే అర్హత నాకు లేదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, భారతదేశంలో విప్లవోద్యమానికి కంట్రిబ్యూషన్స్ ఎవరన్నా ఇచ్చినారంటే చారుమాన్ తర్వాత నేను ఒక్కరిలే చెప్తాను, కేఎస్. డెఫినెట్గా కేఎస్. ఆత్మవిమర్శ రిపోర్ట్ అన్న ఇంతకుముందు కె శ్రీనివాస్ గారు డాక్టర్ గారు చెప్పిన ఆత్మవిమర్శ రిపోర్ట్ అనేది దీనికి మూలం. అప్పటిదాకా జరుగుతున్న రాజకీయాలను అది తారుమారు చేసింది. అసలు చార్మాందార్ వర్గం అంటే ఒకటి అర్ధశత్రు నిర్మూలన ఖతం కార్యక్రమం అనే అపప్రద నుంచి దాని మీద కూడా చర్చలు ఉన్నాయి, బాగా ఉన్నాయి. 75లో విప్లవం వస్తుందనే చార్మాందార్ దాని మీద కూడా చర్చలు ఉన్నాయి. దీంట్లో ఎన్ని చర్చలు, ఇవన్నీ కూడా ఎందుకో కళ్ళ ముందు కళ్ళనట్టుగానే 82 దాకా ఉన్నాయి. కాబట్టి నాకు ఈ కీలక విషయాలలో కొంత ప్రవేశం ఉన్నది. రోడ్ టు రెవల్యూషన్ వచ్చినప్పుడు అది క్యాడర్లో కింది దాకా చర్చ జరిగింది, రియల్లీ గ్రేట్. తర్వాత ఎప్పుడైతే పాక్షిక సాయుధ పోరాట పాక్షిక విరమణ ఉన్నారో అప్పుడు అందరు మీద పడిపోయినారు. మాదేవ్ ముఖర్జీ గ్రూప్ కావచ్చు, మిగతా వాళ్ళ వీళ్ళు రివిజనిస్టులు అనేసినారు. కానీ ఆ ఎత్తుగడ తర్వాతి కాలంలో అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. అది స్టూడెంట్స్ని అసలు ఒక కరీంనగర్ జిల్లాలో 50 మంది ఫుల్ టైమర్స్, ఎప్పుడైతే ప్రజా సంఘాల నిర్మాణము, ఆర్ఎస్యు, దాని తర్వాత పరిణామాలు గ్రామాలకు తరలింది వచ్చిందో పార్టీ విస్తారమైంది. అదే ఒక రెవల్యూషనరీ పాత్కి, ప్రజాపంతాకి మూలమైంది. కేసుని గుర్తుంచుకోవాలంటే ఒకటి, అప్పటిదాకా ఉన్న స్థితిగతుల్ని ఆత్మవిమర్శ చేసుకొని ఒక పెద్ద వెనకంజ వేసినట్టుగా అందరూ అనుకుంటున్న తరుణంలో ఒక ప్రజాపంతాను అభివృద్ధి చేయడం, ఆ ప్రజాపంతా ద్వారానే ఒక పీపుల్స్ వారిని ఏర్పాటు చేయడం, అది విస్తరించి దండకారణ్య, నిజానికి గెరిల్లా జోన్స్ కూడా సారీ అయిపోయింది 5 నిమిషాలు, 1 నిమిషం విస్తారంగా ఇప్పుడు దండకారణ్యం దాకా అది సాగడం అనే దాని వెనుక కేఎస్ ఆలోచన ద్వారా ఉంది, ఆయన మార్గదర్శకం ఉంది. సరే చివరి పరిణామాలను నేను వ్యాఖ్యానించదలుచుకోలేదు. కానీ నిజానికి ఎట్లాంటి సందర్భాలు వస్తాయంటే, ఇవాళ డాక్టర్ కె శ్రీనివాస్ గారు మా కృష్ణక్క దగ్గర కూర్చున్న ఒక గౌరవం కలిగింది. వి శ్రీనివాస్ గారు, నేను కూడా రాజయ్య బదులు నేను కేవి రాజా అంటేనే గౌరవం. నిజంగా రాజయ్య పెద్ద, ఆయనే నాకంటే గొప్పవాడు కూడా. డెఫినెట్లీ నేను కాదు అంత గొప్పవాడిని. సరే అది వేరే విషయం. కానీ రెండవది, నాకు బాగా ఇష్టమైన భారతదేశపు ఒక విప్లవ నాయకుని గురించి ఇట్లా మాట్లాడే అవకాశం కల్పించడానికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ,
నిజానికి మీ అందరి ముందల ఇంత మాట్లాడకూడదేమో కూడా బెరుగ్గా అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.